నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన మోసాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం విజయానికి కార్మికులే కారణమని పేర్కొన్నారు. అయినా తమ సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని అన్న వాళ్ళ డైరెక్ట్ తెచ్చుకున్నారట సార్. అక్కడ ఇచ్చి మనోళ్ళు పోలీసులు ఉండి అక్కడ తీసుకుని కానీ మొత్తం జైలు పెట్టుకుని మీరు అనగానే ఎవరు కానీ లోపలికి రాలేదు సార్. వీళ్ళే తీసుకుపోయేసి టిప్పులు తీసుకుపోయేసి బయటికి ఇచ్చేసి ఎవరు మీరు లోపల రాలేకుండా ఏదైనా ఉన్నా కానీ బతులాడుకొని చెప్పుకొని చేసుకుంటున్నాం సార్. వాళ్ళకి బయట నుంచి పంపించేసి సెక్యూరిటీ ఏం చేస్తారు? చర్చలు విఫలమయ్యాయి. మరి గత నెల నుంచి కూడా మరి చర్చలకు పిలవాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడిన నా నుండి కూడా మరి జేఏసీ నాయకులు కానీ అన్ని యూనియన్ల నాయకులు కానీ మరి ప్రభుత్వానికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 90% ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ సిద్ధం చేసి పెట్టింది. మరి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మరి గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసి కూడా మొత్తం ఫైల్ చేసి కేవలం ఒకే ఒక కలం పోటు ఆగి ఉన్నది. కేవలం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కేవలం అపాయింటెడ్ డేట్ ఇవ్వడానికి మరి ప్రభుత్వానికి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. మరి అదే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసము, తెలంగాణ ప్రజల కోసము ఎన్నో స్కీములు తీసుకొచ్చింది. ఎటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. అప్పుడు తెలంగాణ ప్రత్యేక బిల్లు కోసం పార్లమెంటులో మొత్తము తయారైన తర్వాత జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డేట్ ఇవ్వడం కోసం ఎటువంటి కమిటీలు వేయలేదు. జస్ట్ కేవలము మరి ప్రభుత్వ విలీనం కోసం కమిటీలు అవసరం లేదు. ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మరి కాలయాపన చేస్తుంది. నిన్న జేఏసీ నాయకులను మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ ప్రభుత్వ విలీనము మరి అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణ కోసం మిగిలిన అంశాలను పక్కకు పెట్టి మిగతా అంశాల కోసం రావాల్సిందిగా వాళ్ళు పిలిచిళ్ళు. మరి పిలిచిన తర్వాత 2021 పిఆర్సీ ఉన్నది, అదేవిధంగా 2025 పిఆర్సీ కూడా ఉన్నది. యూనియన్లు పునరుద్ధరణ మరి యూనియన్లను విలీనం అనేది అంశాలను పక్కకు పెడితే మిగతా విషయాలను మీద నిన్న ఎందుకు ప్రకటన చేయాలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మిక లోకానికి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మరి మీరు 24 గంటలు గడవ ముందుకే మహాలక్ష్మి పథకం స్కీమును తీసుకొచ్చి ఎటువంటి కమిటీలు వేయకుండా మరి నానా కష్టాలు పడుకుంటా కూడా ఈరోజు బస్సుల్లో 40 మంది 50 మందికి మించి 100 మంది 120 మంది 150 మంది కూడా బస్సులో మేము ప్రయాణం చేస్తాము. చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది నుంచి 1000 మంది కండక్టర్లు సస్పెండ్ రిమూవల్ అయ్యిండ్రు.
మరి దీని మానవత్వంతో వాళ్ళను కూడా విధిలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ జరగాలి. వేతన సవరణ జరగకుండా మరి ఉద్యోగులను సుమారు 4,000 కోట్ల రూపాయలను మా కార్మికులకు దూరం చేసిన ఘనత కూడా ఈ రేవంత్ రెడ్డి గారిదే. మరి మీరేదో వచ్చి మాకు న్యాయం చేస్తారు, మా కుటుంబాలకు న్యాయం చేస్తారు, మా భవిష్యత్తును ఏదో బంగారు తీర్చిదిద్దుతారని అనుకుంటే మీరు కూడా సేమ్ కేసీఆర్ లాగానే చేస్తారు. మరి ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? మేనిఫెస్టోలో పెట్టినటువంటి కోరికలనే మేము తీర్చమనేసి మేము డిమాండ్ చేస్తాము. మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఈరోజు గవర్నమెంట్ నెరవేరుస్తుంది. మరి దానికి నిరసనగా యథావిధిగా జేఏసీ నాయకులను హైదరాబాద్లో మీరు పిలవాలి. చర్చలను మాకు సమ్మెకు పోవాలనే ఉద్దేశం లేదు, ప్రజలను పెట్టి ఇబ్బంది పెట్టాల్సిన ఉద్దేశం లేదు. మీరు చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చవలసిందిగా మీ నర్సంపేట డిపో జేఏసీ నాయకుల నుంచి మేము పిలుపునిస్తున్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం. కార్మికులు అందరూ కూడా ఒకే తాటిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే సమ్మెకు దిగడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే, మంత్రి గారికి మేము ఈ వేదిక నుంచి మాట్లాడడం విషయం ఏంటంటే, కార్మికులు మీకు గవర్నమెంట్కు పేరు తెచ్చింది ఆర్టీసీ కార్మికులు, వారిని మభ్యపెట్టి ఏదో చేస్తాము ఏదో పోతాము ప్రభుత్వంలో విలీనం తప్ప ఏమైనా ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. అది ఏమి ఇస్తారో అనేది కూడా క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు రాత్రి 9:30 దాకా కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా పనిచేసిన విధానము, అందుగురించే ఈ గవర్నమెంటే మమ్మల్ని సమ్మెలకు దించిందనేది భావన. దీనికి కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటానికి సిద్ధమైనారు. దీనిని తక్షణమే ప్రయత్నమైన మార్గం తీసుకొని ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితోటి వాళ్లకు విలీన ప్రక్రియను పిఆర్సీలు ప్రకటించాల్సిందిగా ఈ కార్మిక జేఏసీ తరఫున కోరుకుంటున్నాను.